जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज कव जय 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 देवाधिदेव जय वासुदेव श्रीरामचन्द्र जय कल्किरूप शौरीश मोदधेरी विनाद जय 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 जय। ఈ అనంత విశ్వంలో మనుషులు నివసించడానికి ఉన్న ప్లానెట్ ఎర్త్ అని మనం అనుకుంటాం. కానీ మనం నివసించే మిల్కీవే గ్యాలక్సీలో ఎన్నో ప్లానెట్స్లో మనుషులు నివసిస్తూ ఉంటారు. వాళ్ళనే మనం ఏలియన్స్ అని పిలుస్తాం. ఎప్పుడైనా ఇలా ఆలోచించారా, మనలాగే ఇంకో గ్రహంలో ఎవరైనా ఉన్నారని? వాళ్ళు మనకంటే ఎక్కువ అడ్వాన్స్డ్గా కూడా ఉండొచ్చు. అలాంటి ఒక ప్లానెట్లో మొదలైంది ఈ కథ, ప్లానెట్ ఎక్స్. స్టీఫెన్ హాకింగ్ గొప్ప సైంటిస్ట్. చావు లేకుండా అమరుడుగా ఉండాలన్న ఇతని ఎయిమ్ కోసం ఒక ఫార్ములా తయారు చేశాడు. కానీ అందులో ఒక ఎలిమెంట్ తక్కువైంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో హ్యాబిటెంట్ ప్లానెట్ ఎర్త్ గురించి తెలుసుకున్నాడు. అతనికి కావాల్సింది ఓన్లీ ఎర్త్ మీదే దొరికే సంజీవని అనే ఒక చెట్టు. అక్కడికి వెళ్ళడానికి గ్రహాలను దాటే లైట్ స్పీడ్ రాకెట్ తయారు చేస్తున్నాడు. డిఎన్ఏ డ్రగ్. ఇది వాడి దగ్గర పనిచేసే మనుషులకి ఇస్తే 1000 ఏనుగులకున్నంత బలం వస్తుంది. 100 సంవత్సరాల్లో చేసే పని 1 సంవత్సరంలోనే చేయగలరు. ఆ డ్రగ్ తయారు చేయాలంటే మనుషుల బ్రెయిన్స్లో ఉన్న బ్లడ్ చాలా అవసరం. 100 కోట్ల బిజినెస్కి అడ్డ కోహిన్ సిటీ, ఆ డ్రగ్ ఇంపోర్ట్ ఏరియా. టోనీ, ఇవాళ మన వాళ్ళందరిని మీటింగ్కి పిలు. మళ్ళీ మన బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకా మనల్ని ఎవ్వడం ఆపలేడు. బాయ్ ఇవాళ మీటింగ్కి వస్తున్నాడు. డ్రెస్ చేంజ్ చేసుకుని వద్దాం పదా. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మొదలు పెడుతున్నాం. ప్రాబ్లం ఏమీ రాదుగా. ఇన్నేళ్ళగా బాయ్ మనల్ని ఎందుకు ఆపాడో తెలుసుగా. మనల్ని ఆపేవాడు మళ్ళీ వస్తాడేమనే భయంతో. వాడు బయటకు వచ్చే ఛాన్సే లేదు. కానీ వాడు రానంత వరకు మనకి ఏ సమస్య లేదు. మనల్ని ఎవ్వరూ ఆపలేదు. ఎంతవరకు వచ్చినాయి? మన వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారన్న. వెపన్స్తో సహా రెడీ చేశాం. ఈసారి మన టార్గెట్స్ మిస్ అవ్వకూడదన్నా. మిస్ అవ్వనివ్వను. మరి నీ పగ సంగతి ఏంటన్నా? ఈ జన్మకి తీరే ఛాన్స్ లేదు. కానీ ఒకసారి నా చేత్తో కసి తీర చంపాలనుంది. అన్న, ఆ సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ కాల్ చేస్తున్నాడు. స్టీఫెన్, డిఎన్ఏస్ని ఇంపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉండు. ఈసారి మనుషుల రక్తంతో కూడా డ్రగ్స్ తయారు చేయాలి. రెడీ అయిపో. ఇప్పుడు మనం చేసే డ్రగ్స్ వల్ల యూజ్ ఏంటి? అంతమంది మనుషుల్ని ఎందుకు చంపాలి? డిఎన్ఏ డ్రగ్ మనుషుల బ్రెయిన్ న్యూరాన్స్లో నుంచి తీసిన ఆ డ్రగ్ బాడీలోకి ఇంజెక్ట్ చేస్తే 1000 ఏనుగులకున్నంత బలం వస్తుంది. ఇట్స్ అన్ అడ్రినలిన్ రష్. ఒక్కో ఇంజెక్షన్ కాస్ట్ 10 కోట్లు ఉంటుంది. చాలన్నా, ఇవాళ రాత్రి నుంచి మన వేట మొదలు పెడదాం. ఏ తప్పు జరగకూడదు, ఎవ్వరూ దొరకకూడదు. వెళ్ళండి, ఒక్కొక్కళ్ళ తలను నరికి తీసుకురండి. ఏ ప్రూఫ్ దొరకకూడదు.
మైల్డ్ మర్డర్. ఇంట్లో లాకర్స్ అన్నిటి దగ్గర నుంచి ఫింగర్ ప్రింట్స్ తీసుకోండి. సార్ దొంగతనం జరగలేదు సార్, ఓన్లీ హెడ్ మాత్రమే కట్ చేశాను. ఒకవేళ బాడీ పార్ట్ బిజినెస్ అయితే మనుషులు మాత్రమే తీసుకెళ్ళాలి. దేంటి కొత్తగా తలలు మాత్రమే నరకడం. ఇలాంటి కేసెస్ ఈ ఒక్కరోజు 25+ రిజిస్టర్ అయ్యాయి సార్. లేకపోతే ఏముండొచ్చు అంటావా? సైకో అయితే టార్చర్ చేసి చంపాలి సార్. ఇలాంటివి పోస్ట్ మార్టం రిపోర్ట్లో రాలేదు. దీన్ని మనం గట్టిగా ఇన్వెస్టిగేట్ చేయాలి. గో ఆన్. మన టీం మొత్తాన్ని పిలిపించి ఇన్వెస్టిగేషన్ చేయించండి. ఎంత త్వరగా క్రిమినల్స్ని పట్టుకుంటే ఈ సిటీకి అంత మంచిది. ఏమన్నా దొరికాయా? సార్ సేమ్ ఫార్మాట్. డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి ఫుల్ ప్రెజర్. నాకేం చేయాలో కూడా అర్థం కావట్లా. సార్ ఈ క్రైమ్ జరిగిన ఇంటి ముందు డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయిన ఇన్స్పెక్టర్ రాజేష్ శర్మ ఉంటున్నారు సార్. ఆయన అడిగితే ఏమన్నా ప్రూఫ్ దొరకదు. రాజీవ్ గారు, మీతో కేసు గురించి మాట్లాడాలి. రండి కూర్చోండి. ఆమె రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, నాతో మీకేం పని ఉంటుంది? అది కాదు సార్, మీ ఇంటి ముందు జరిగిన మర్డర్స్ గురించి. ఆ మర్డర్స్ ఎవరు చేశారో ఎందుకు చేశారో అంతా ఇప్పటికీ మీకు తెలిసే ఉంటుంది. సిఐ బాట, ఈ విషయంలో నేను నీకు ఏ సహాయం చేయలేను. ప్లీజ్ ఒక్క హెల్ప్ చేయండి చాలు. ఇన్ని మర్డర్స్, ఇంతమంది మనుషులు మిస్, ఇప్పుడు ఇదంతా ఎవరు ఆపుతారు? ఇది ఆపగలిగేది ఒక్కడే. ఇక్కడ జరుగుతున్నవి మర్డర్స్ కాదు, DNA ట్యాంపరింగ్. తను వస్తే తప్ప ఇవన్నీ ఆగవు. ఎవరు సార్? చెప్పండి రాజీవ్, మేమేం చేయడానికైనా రెడీ. సింపుల్ ఇంగ్లీష్, నో కన్ఫ్యూజన్. లయన్, చీతా, టైగర్, ఎలిఫెంట్, వెరీ డేంజరస్, బట్ నాట్ ఇన్ జురాసిక్ పార్క్. Because in that park there is a నన్ను పట్టుకోవడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే టచ్ చేయడానికి కూడా భయపడతా. నన్ను పట్టుకోవాలంటే పెద్ద యుద్ధమే చేయాలి. మొన్నటిదాకా మా పోలీసులకు దొరకకుండా తప్పించుకొని ఉండొచ్చు, కానీ ఈసారి నీకు ఆ ఛాన్స్ లేదు. ఆహా, ఈసారి ఏమైనా ఆర్మీని తీసుకొచ్చావా? నేషనల్ గార్డ్ ఆర్మీయా, స్పెషల్ టాస్క్ ఆర్మీయా, ర్యాపిడ్ యాక్షన్ ఆర్మీయా, కోహిన్ ఆర్మీయా? వన్ మ్యాన్ ఆర్మీ. మొత్తం సెట్ చేశాం గంభీర్. ఇక నువ్వు యాక్షన్ తీసుకోవడమే లేటు. ప్లాన్తో వెళ్ళిన పోలీసుని కూడా చంపారండి. చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఇప్పుడు మనకున్న ప్లాన్ ఒకటే, ధీరజ్ని పట్టుకోవడం. వాడిని పట్టుకుంటే మిగతా వాళ్ళందరినీ ఈజీగా పట్టుకోవచ్చు. ఇక మనం త్వరగా స్టార్ట్ అవ్వడం బెటర్. ఇప్పుడే వద్దు, రాజీవ్ ఇప్పుడే వాడితో మాట్లాడాడు కాబట్టి అలర్ట్గా ఉంటాడు. ద ప్లాన్ ఈజ్ ఆన్.
మిమ్మల్ని పట్టుకోవాలంటే ఏదో పెద్ద యుద్ధాలు చేయాలి, తొక్క చేయాలి అన్నావు కదా, దింపిన ఒక్క బుల్లెట్కి దొరికిపోయావే. నన్ను పట్టుకోగలిగారేమో, కానీ నా బ్రదర్ డ్రగ్ బిజినెస్ని పట్టుకోవడం అంత ఈజీ కాదు సార్. వాడు ఎక్కడ ఉన్నాడో చెప్పకపోతే నీకు పట్టుకోవడానికి ఏమి మిగలవు. చెప్పు. చెప్తా సార్, చెప్తా. ఈరోజు సాయంత్రం కోహన్ బీచ్లో సరుకు అమ్మబోతున్నాను. ఆ సరుకు సప్లై చేయడానికి వచ్చిన వాడి పేరు జాన్. ఆ సరుకు తీసుకురావడానికి నా బ్రదర్ దినేష్ వెళ్తున్నాడు. అండర్ కవర్. నీ బ్రదర్కి కాల్ చేసి వాళ్ళు నాకు బాగాలేదు, నా ఫ్రెండ్స్ ముగ్గురు నీకు తోడుగా వస్తారని చెప్పు. ఏసీపీ గారితో మాట్లాడాను గంభీర్. క్రిమినల్స్ అందరూ ప్రాణాలతో కావాలని కండిషన్ పెట్టారు. ఇక్కడికి వచ్చేవాడు మామూలు వాడు కాదు తమ్ముడు. వాడితో జాగ్రత్తగా ఉండండి. వాడిని ఎందుకు ఏంటి అని ఏం అడగండి. ఇంతకీ ఈ బిజినెస్ గురించి తెలిసే వచ్చారా? మొత్తం తెలుసన్నా, మీరేం టెన్షన్ పడకండి. వాడేంటి అసలు మాట్లాడ్డా? అతన్ని మాత్రం అస్సలు గెలకొద్దన్నా, ఇవాళ మౌనవ్రతం చేస్తున్నాడు. అబ్బో, గొప్ప భక్తుడే. ఒకవేళ జాన్ పలకరిస్తే మాత్రం ఇలా మాట్లాడకుండా ఉండకు, అక్కడే నరికేస్తాడు. స్టీఫెన్ హాకింగ్ ఇప్పుడే సరికి ఇవ్వబోతాం. ఇచ్చే ముందు చిన్న పని. అన్నట్టు తీసుకురండి. నా దగ్గరే పని చేస్తూ నేను సరుకు దాచే ఏరియా ఇంకొకటికి షేర్ చేస్తున్నాడు. నువ్వెవడి మనిషివో చెప్పకపోతే ఈ రోజు నీకు నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తా. నా జోలికి ఎవడి మనిషి వచ్చినా వాడి పరిస్థితి ఎలా ఉంటుందో అందరూ చూడాలిగా. అన్న వద్దన్న, ఇంకెప్పుడు నీకు కనబడినా వదిలే అన్న. నేను ఎవరి మనిషి చెప్తే నన్ను చంపేస్తారన్న. మా ఆవిడ ప్రెగ్నెంట్ అన్న, హాస్పిటల్లో ఉందన్న. సరే వదిలేస్తా లేపో. ఎందుకు మీ ఆవిడ హాస్పిటల్లో ఉంది? ఔరన్ సిటీ హాస్పిటల్ అన్న. వెళ్ళి దాన్ని చంపేయండిరా, తర్వాత వీడిని చంపుదాం. వీళ్ళేంటి ఎప్పుడు వచ్చేవాళ్ళ లేరు, కొత్త వాళ్ళ? వాడేంటి అలా నించున్నాడు? నీ పేరేంటి? నీ పేరేంద్రా? అడిగేది నిన్నే బే. మా ఆవిడ నేను చూద్దాం చెప్పాను, ఎవరి మనిషిని చెప్పేస్తాను. ఏంట్రా నీకు అలా? ముందు తల నరకండ్రా. గంభీర్ వైఫ్ హాస్పిటల్లో ఉండగా చనిపోయింది. తన పరిస్థితి ఇంకెవరికి రాకూడదని ఇలా చేశాడు. అందుకే స్టీఫెన్ హాకింగ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉన్నా కమిషనర్ గారు పెట్టిన కండిషన్ని కూడా బ్రేక్ చేశాడు.
గంభీర్, కమిషనర్ సార్ నీతో ఏదో మాట్లాడాలన్నారు, చాలా సీరియస్. చెప్పండి సార్. ఏం చెప్పాలయ్యా, ధీరజ్ని ఎందుకు చంపావు? అరెస్ట్ అయ్యాక ఇన్వెస్టిగేషన్ పేరుతో చంపారు, రైట్? నీకు ఎవడిచ్చాడు? పోలీస్ స్టేషన్లో ఉన్న వాడిని నేను చంపడం ఏంటి సార్? నేను చెప్పినా వినకుండా ఇప్పుడు అండర్ కవర్ ఆపరేషన్లో జాన్ని చంపేశావు. సార్ ఇక్కడ జరిగింది వేరు. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ గంభీర్. ఇవాళ ఈవినింగ్ కల్లా జరిగిన దానికి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎవరా ఈజీగా దొరికిపోవడమే కాకుండా డీటెయిల్స్ కూడా ఇస్తున్నారా? ఆ పోలీస్ అడిగినప్పుడు నేనేం చెప్పలేదన్నా, కానీ ఆ ఏసీపీ గంభీర్ రూల్స్కి అగెన్స్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఈ పాటికి దినేష్ని కూడా పట్టుకొని ఉంటాడన్నా. వాడి జాబ్ పోతే ఏం పేగలడు? అర్థం కాలేదా నేను ఎందుకు తీసుకొచ్చాను? ఈ ప్రపంచం దృష్టిలో నువ్వు చచ్చిపోయావు. ఎవరికి కనపడకుండా మన వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండు. వాడిని చంపి తర్వాత నీకు ప్రాణం పోస్తా. మన వాళ్ళు ఎంతమంది వస్తే అంతమందిని మీటింగ్కి రమ్మని చెప్పు. ఇంతకీ వాడి ఫోటో ఏమైనా ఉందా? లేదన్నా. ఇవాళ మీ అందరికి ఒక బౌంటీ. వాడి చావు ఎలా ఉండాలంటే మన మనుషుల్ని ఎవడైనా తలెత్తి చూడడానికి కూడా భయపడేలా ఉండాలి. ఇవాళ ఇద్దరిని పట్టుకున్నాడు, రేపు మన దాకా రాలేడని ఏంటి గ్యారంటీ? వాడి జాబ్ పోయేలా చేస్తే సరిపోద్ది. ఏదైనా సాలిడ్ ప్రూఫ్ ఉంటే తప్ప అలా చేయలేం. వాడు కాపాడిన వాడే వాడి జాబ్ పోయేలా చేస్తాడు. కుమార్, జాన్ దగ్గర పని చేస్తున్నాం మన మనిషి. వాడే సాక్ష్యం చెప్తాడు, అది చాలు వాడు జాబ్ పోవడానికి. ధీరజ్ సచ్చాడని న్యూస్ ఫ్లాష్ చేద్దాం, అంతే. కోట్లు తెచ్చిపెట్టే మన బిజినెస్ని ఇంకెవడో ఆపలేడు. వాడి జాబ్ పోయిన వెంటనే వాడి తల మన కాళ్ళ దగ్గర ఉండాలి. రేయ్, ఇప్పుడు బౌంటీ నేను ఇస్తున్నా. వాడి తల ఎవడైతే తీసుకొస్తాడో వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. వాడి ఫోటో పంపించమని పోలీసులు మన మనుషులకి చెప్పుంచా. సాయంత్రం కల్లా వాడి ఫోటో వస్తుంది, అప్పుడు స్టార్ట్ చేద్దాం డెత్ గేమ్. ఇప్పుడు ఇంకేం చేయలేం గంభీర్. ఆధారాలు అన్నీ నీకు అగెన్స్ట్గా ఉన్నాయి. నువ్వు ఇంకా నీ తప్పుని కవర్ చేసుకోవాలని చూస్తే నీ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. గంభీర్, యు ఆర్ సస్పెండెడ్. ఏం బతుకురా నీది? ఏం ముహూర్తంలో పుట్టావురా? నీకన్నా ఎక్కువ అవతల వాళ్ళ గురించి ఆలోచిస్తావు. ఎప్పుడు చూసినా వాళ్ళు బాగుండాలి వీళ్ళు బాగుండాలి అనుకున్నావు తప్ప నీ భవిష్యత్తు ఏంటో నువ్వేంటో ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకురా ఇలా నానా మాటలు అనిపించుకోవడానిక? ఒక్కరైనా, కనీసం ఒక్కరైనా నీతో ఉన్నారా? స్నేహితులు లేరు. ప్రాణంగా ప్రేమించిన భార్యను కూడా దేవుడు తీసుకెళ్ళిపోయాడు. నీ కొడుకు కోసం తప్ప నీకు బతకడానికి వేరే కారణమే లేదు. చాలు, ఇంకా చాలు. నీ అవ్వ ఎట్లయితే గట్లే ఒక్కొక్కనికి మొలదారాల కింద గూడాలు రాలుతాయి. బెంచో నేను జాబ్ పోతే కామ్గా కూర్చునే టైప్ అనుకున్నావా? వద్దు గంభీర్, నీ కొడుకుని తీసుకొని ఎటైనా దూరంగా వెళ్ళిపో. ఈ గంభీర్ గురించి భయపడుతున్నావా? నేను చెప్పినట్టు చేయి చాలు. సాయంత్రానికల్లా మొత్తం తెగొట్టేద్దాం. వాడి మీద నాకు చాలా పగ ఉందన్నా. చిన్న తమ్ముడు, ఇప్పుడు వాడికి పోలీస్ పవర్ కూడా లేదు, వాడేం చేయగలడు. కానీ మన పగ మాత్రం తీర్చుకోవాల్సిందే అన్న.
ఇప్పుడు వాడు కానీ నాకు దొరకాలి, నరకని చూపించి నరుకుతా వాడిని. సరే అన్న, మనం గుడి దగ్గరికి వెళ్ళి వద్దాం. ప్లేస్కి వచ్చేసాడన్న, మీరు త్వరగా రండి అన్న. వాడు ఇప్పుడు నేను బ్రతుకున్నానని ప్రూవ్ చేస్తే అందరం దొరికిపోతామన్నా. వాళ్ళు డ్రగ్ తీసుకొని వచ్చారు, వీడి సంగతి వాళ్ళే చూసుకుని పదన్నా. గంభీర్, నీకేం కాదు, అంబులెన్స్కి కాల్ చేయి. ఎక్కువ టైం లేదు, నాకు తెలుస్తుంది. లేదు గంభీర్, నీకేం కాదు. నా కొడుకు జాగ్రత్త. నేను ఎలా చావాలని చెప్పాను, చెప్పింది చేయండి రాజు, ఎక్కువ టైం కూడా లేదు. చిన్నప్పుడు నాకు ఫ్రెండ్స్ ఎవరు లేకపోతే ఈ లాఠీతో మాట్లాడుతూ ఉంటాను. ఇప్పటికీ సగం విరిగిపోయింది. నాదొక్కటే కోరిక, అది విరిగిపోయినప్పటికీ నేను చనిపోయేటప్పుడు నా లాఠీ నా చేతిలో ఉంది. గంభీర్ కొడుకు డూండి. గంభీర్ చనిపోయినప్పటి నుంచి పగతో రగిలిపోతూ ఉండేవాడు. చిన్న వయసు కదా, మారతాడు అనుకున్నాం, కానీ ఒకరోజు ఇల్లు వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, మాకెవరికీ దొరకలేదు. వాడు వెళ్ళింది ఔరన్ సిటీకి, ద సిటీ ఆఫ్ గ్యాంగ్స్టర్స్. ఆ సిటీకి నాయకుడు మోస్ట్ వైలెంట్ మెన్ సిద్ధార్థ్ రాజ్. సిద్ధార్థ్ రాజ్ చనిపోయిన తర్వాత ఔరన్ సిటీని ఎవరి చేతిలో పెట్టాలనే బాధ్యత తన తమ్ముడు విక్రమ్ శెట్టి తీసుకున్నాడు. కానీ దానికి సంపూర్ణ హక్కున్న అర్హుడు సత్య. సిద్ధార్థ్ రాజ్ కన్నా వైలెంట్, కానీ విక్రమ్ శెట్టికి సత్య అంటే అస్సలు నచ్చదు. ఆ కారణంతో ఔరన్ సిటీ నాయకుడిని ఒక బౌంటీతో డిసైడ్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. విక్రమ్ శెట్టి కన్ను కోహిన్ సిటీలో జరుగుతున్న డ్రగ్ బిజినెస్ మీద పడింది. కోహిన్ సిటీ నాయకులు రిచార్డ్ టోలాన్, టోనీ వీళ్ళని చంపడానికి ఒక బౌంటీ పెట్టి ఆ బౌంటీ ఎవరికి ఇస్తారని ఔరన్ సిటీ మొత్తం ఎదురు చూస్తున్నారు. రేయ్, వాడు కాళ్ళు చేతులు విరగొట్టి తీసుకురమ్మని మనల్ని పంపించాంగా, ఎక్కడ్రా వాళ్ళు? ఆ డూండీకి ఒక అలవాటు ఉందన్న. Streets of fire, where shadows play. He rose to the power, against the grave. He spoke his truth and lived his way. In faith that's clear and from the grave.
ప్రతిరోజు లేవగానే నరకడం రిహార్సల్ చేస్తాడంట. ఇవాళ మన మనుషుల్ని పంపించాం. వాడికి సత్య గురించి తెలియదు అనుకుంటా. ఔరం సిటీకి వారసుడు అవ్వాల్సిన వాడిని నాకు అడ్డుపడుతున్నాడు వాడు. ముందు ముందు నేనేంటో తెలుసుకుంటాడు వాడు. వాడే వస్తున్నాడన్నా. చూసుకోకుండా మనకెందుకన్నా ఈ బాస్ పొజిషన్లు. ఏయ్, ఒకడు పోతే ఇంకొకటి వచ్చి కూర్చోడానికి ఇదేమన్నా మామూలు కూర్చో అనుకుంటున్నావురా? మా తండ్రులు తరతరాల నుంచి కట్టుకున్న సామ్రాజ్యాన్ని కాపాడడానికే మమ్మల్ని పుట్టించారురా. ఎవడో ఎక్కడి నుంచో వచ్చి వెళ్తుంటే ఈకలు పీకమని కాదు. ఓ వారసత్వం, నెపోటిజం, ఎక్కడ చూసిన డొనేషన్, డామినేషన్, ఇన్ఫ్లుయెన్స్, లంచం. పేదవాళ్ళ పిల్లలు ఏం పీకాలి? కష్టపడి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు ఏం పీకాలి? లంచం తీసుకొని పోలీస్ ఆఫీసర్ ఏం పీకాలి? కాయా కష్టం చేసేవాడు ఏం పీకాలి? సొంత పొగరుతో ఎదిగినవాడు ఏం పీకాలి? మెరిట్లో వచ్చిన వాళ్ళు అమ్మ. మాలాంటి వాళ్ళకి కాస్త రెస్పెక్ట్ ఇవ్వండి అమ్మా. మీ అబ్బాలందరూ కరెక్ట్గానే చేశారు, కానీ ఒక మిస్టేక్ చేశారు. మిమ్మల్ని నా కాలంలో పుట్టించారు. నేను వెళ్తూ ఉంటాను, నన్ను చూసి పీక్కుంటూ ఉండండి. మళ్ళీ నువ్వు కానీ నీ మనుషులు కానీ నా ఇంటి ముందు కనబడితే మీ శవాలు కూడా గుర్తుపట్టలేనంతగా హింసించి చంపుతా. వాడిని పొద్దున అలా వదిలేసావేంటన్నా? షూట్ చేసి పడేక. ఇప్పుడు కాదురా, సరైన అవకాశం వచ్చినప్పుడు ఈ సత్య రివెంజ్ తీసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా వాడికి. ఇంకా ఈ ఔరం సిటీలో ఎవడి మనుషులు మీ జోలికి రారు. అంతా ఓకే, పోండి. మేమందరం నీ వెనకాలే ఉన్నాం బాయ్. అయితే డూండి ఉన్నాడనే మా అందరి ధైర్యం. వాడి పేరు ఔరన్ సిటీలోనే కాదు, మొత్తం పశ్చిమ తీరం వినిపిస్తుంది. ఇవాళ విక్రమ్ శెట్టి బౌంటీ ఇవ్వడానికి వస్తున్నాడు. ఆ బౌంటీ ఎలా అయినా మనకే దక్కాలి బాయ్. ఔరన్ సిటీలో అందరు నీకు సలాం కొడతారు, ఒక డూండి తప్ప. ఏరు దాటే వరకే తెప్పతో మనకు అవసరం. పని అయిపోయాక తగలెట్టేయటమే. ఏ సంజు, బాయ్, ఈ ఔరన్ సిటీలో మన అడ్రస్కి పిన్ కోడ్ లేకపోయినా పోస్ట్ వస్తుంది. ఎందుకో తెలుసా? నా పేరు అంత ఫేమస్. సిటీలో నాకు పని చేసి పెట్టాలి. చేసి పెడితే ఈ ఔరన్ సిటీ మొత్తం నీదే. డూండీకే ఇచ్చారు. పోస్ట్ వచ్చేది లెటర్ మీద ఉన్న అడ్రస్ని బట్టి కాదు, అడ్రస్ మీద ఉన్న ల్యాండ్ మార్క్ని బట్టి. ఈ ల్యాండ్ మార్క్కి పిన్ కోడే కాదు, స్టాంపు కూడా అవసరంలా.
bomb start ticking. Mia, 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 Mia. Danger comes knocking. Fire, fire, fire. సిట్టి ఇంకొకడికి సలాం కొడతాం ఫస్ట్ టైం చూశాను. వాడు వాళ్ళ పని అయిపోయిన తర్వాత మనం ఏదో ఒకటి చేస్తాడు. అయినా అంత ఈజీగా ఔరన్ సిటీ మన చేతిలో పెడతా అన్నాడంటే నమ్మశక్యంగా లేదు. మీరు ఆపండ్రా. నువ్వు ఆ సిటీ గురించి ఏం ఆలోచించుకో, మన వాళ్ళంతా నీ వెనకాలే ఉన్నాం. నువ్వు ఎప్పుడు అడిగేవాడివి కదా ఔరన్ సిటీ కావాలని. ఆ టైం వచ్చింది. ఒకవైపు చిట్టర్స్ ఉన్నప్పుడు మనం ఫెయిర్ గేమ్ ఆడాల్సిన అవసరం లేదు. లూజింగ్ హానెస్ట్లీ ఈస్ బెటర్ దెన్ విన్ బై చీటింగ్. ఇక్కడ ఎవరు ఎవరికి సాయం చేయరు. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఎవరి నీళ్ళు వాళ్ళే కొనుక్కోవాలి. నీ పేరేంటి? రోహిత్ నిరంజన్. అడగకుండానే సాయం చేసావు. భవిష్యత్తులో నీకేం కావాలన్నా నన్ను అడుగు, నేను ఇస్తాను. ఊరుకో మిత్రమా, మన దగ్గర ఒక్కచోటే పని చేస్తున్నాం. కొత్తగా అడగడానికి ఇంకేముంటాయి? నువ్వు ఇంతకుముందు ఏ పని చేసేవాడు? కూలి పనే. కూలి పని చేసేవాడికి చేతికి దెబ్బలు ముందుంటాయి, వెనక కాదు. జాగ్రత్త. తెలియక తప్పు జరిగిందన్నా, సారీ అన్నా, సారీ అన్నా. రే, వీడిని తీసుకెళ్ళి మొక్కలు మొక్కలుగా నరికేయండి రా. ఎవడైనా తప్పు చేస్తే ఏమవుతుందో తెలియాలిగా. వాడికి కోపం రాకపోతే ఒకలాగా చంపుతాడు, కానీ వాడిని రెచ్చగొట్టే సందర్భం క్రియేట్ అయినప్పుడు ఊచకోత కన్ఫామ్. ఏంట్రా సుత్తి పట్టుకు నిలబడ్డావు? పెట్టేసి అవతలకి పో. శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం. అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపు దాల్చిన సత్యం. ఆగ్రహపరాయణ దీక్షా పర్వం ఆహో ఆరంభం. కానీ ఇప్పుడు వాళ్ళ నాన్న గంభీర్ని చంపినందుకు రివెంజ్ తీర్చుకోవడానికి వెళ్ళాడు. వాడు వెళ్ళింది విక్రమ్ శెట్టి చెప్పిన పని చేయడానికే. కానీ వాడు ఆ చోటుకు వెళ్ళిన తర్వాత కోహిన్ సిటీలో జరుగుతున్న బిజినెస్ గురించి తెలుసుకున్నాడు. కోహిన్ సిటీకి కింగ్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. ఆ గంభీర్ని చూసామన్నా. గంభీర్ని చూడటం ఏంట్రా? మైనింగ్ పని దగ్గర మనం కొడుతుంటే చూసామన్నా. వాడెలా బతుకుతాడ్రా? వాడిని మట్టిలో పాతేశాం, వాడెలా బతుకుతాడ్రా? గంభీర్ కొడుకువా రా, నీ తల తెంచుకోవడానికి నువ్వే వచ్చావా?
ఆ రోజు కోహిన్ బీచ్లో అన్ని ఏళ్ల తర్వాత స్పృహ తప్పిపోయి ఉన్న గంభీర్ కొడుకుని చూశాను. గంభీర్కి ఇచ్చిన మాట వల్ల డూండీకి కూడా గంభీర్ పరిస్థితి రాకూడదని గ్యాంగ్స్టర్ కేసెస్ కొన్ని ఫైల్ చేయించి అరెస్ట్ చేయించారు. ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు. ఇప్పుడు జరుగుతున్న విషయాలు చూస్తుంటే వీళ్ళకి డూండీయే కరెక్ట్. ఏం చేయడానికైనా రెడీ అన్నారుగా, డూండీని రిలీజ్ చేయండి, అతను చూసుకుంటాడు. గ్యాంగ్స్టర్ డూండీ వస్తున్నాడు. ఇండియాకి చూసేవాడు. వాడిని చాలా తక్కువ అంటున్నాడు. కోయిన్ బీచ్లో వాడు చేసిన ఊచకోత చూశాక మళ్ళీ ఏం చేస్తాడని భయంగా ఉంది. అలాంటి వాడు మళ్ళీ తిరిగి వస్తున్నాడా? కోహిన్ సిటీ వస్తున్నా, తలలు జాగ్రత్త. పాత పోలీస్ స్టేషన్ దగ్గరికి రా, తేల్చుకుందాం. బాడీలో ఒక్క పాటు కూడా పొడిగా ఉండకూడదు. మొత్తం రక్తంతో తడిసిపోవాలి. చూస్తావుగా అన్న, బ్లడ్ బాత్ ఎందుకైనా మంచిది. ఒకసారి డ్రగ్ తీసుకొని వెళ్దామన్న, ఫుల్ డోస్ అయితే బెటర్. రే, వాడికి అంత దమ్ము ఉందా? నరికేయండి రా. మీ బాబుని చంపే ఛాన్స్ రాలేదు కానీ ఇప్పుడు దొరికావురా గంభీర్ కొడక. తన పార్ట్నర్స్ ఇద్దరు డూండీ వల్ల చనిపోయాడని తెలుసుకున్న స్టీఫెన్ హాకింగ్ తన కొత్త పార్ట్నర్గా సత్యాని ఎన్నుకున్నాడు. సత్యాకి తోడుగా అగ్నివార్ సేన్, విక్రమ్ శెట్టి. స్టీఫెన్ హాకింగ్ లైట్ స్పీడ్ రాకెట్ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ పూర్తవబోతుంది. స్టీఫెన్ హాకింగ్ దీనికి ముందు ఒక ప్రాజెక్ట్ చేశాడు. అందులో మనలాగే ఉండే సేమ్ మనుషులు ఎర్త్ మీద డిఫరెంట్ రోల్స్లో ఉన్నదని కనుక్కున్నాడు. కానీ ప్లానెట్ టెక్స్ అండ్ ఎర్త్ రెండు ప్లానెట్స్లో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఉంటేనే వాళ్ళు ట్రావెల్ చేయగలరు.
దట్ ఈస్ మల్టీవర్స్ రాకెట్. ఇలా వదిలేస్తే స్టీఫెన్ హాకింగ్ ఆ సంజీవనిని చేరటం ఎవ్వరూ ఆపలేరు. ఆ సంజీవని చెట్టును ప్లానెట్ ఎక్స్లో ఉండే వాళ్ళు తాగలేరు. ఓన్లీ ఎత్తి మీద ఉండే వాళ్ళు మాత్రమే దీన్ని ఆపగలరు. మనకి మల్టీవర్స్ రాకెట్ టోనీ రిచర్డ్ల గోడౌన్ దగ్గర దొరికింది. ఇలాగే ఎవరైనా ఎత్తి మీద ఉన్నారా? ఉన్నాడు. వాళ్ళ అన్న రీసెంట్గా చనిపోయాడు. ఇప్పుడు తను ప్రేమించిన అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాడు. మనకి ఖచ్చితంగా సాయం చేస్తాడు.